ఛార్జ్ షీట్ అంటే ఏంటి? ప్రతి కేసులో, క్రిమినల్ కేసులో ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయిన తర్వాత, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేసే ఇన్వెస్టిగేషన్ విధానాన్ని స్టార్ట్ చేసి కాగ్నైజబుల్ అఫెన్సులు అయితేనేమో 90 డేస్ లోపు, నాన్ కాగ్నైజబుల్ అఫెన్సులు అయితేనేమో 60 డేస్ లోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయటాన్ని ఛార్జ్ షీట్ అని అంటారు. ఛార్జ్ షీట్ అనేది సిఆర్పిసిలో సెక్షన్ 173 కింద ఫైల్ చేస్తారు. అలాగే బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 193 కింద ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారు. కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్లో ఛార్జ్ షీట్ అనేది సెక్షన్ 193 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద ఫైల్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు, ఎవిడెన్స్ అన్నీ గ్యాదరింగ్ చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ ఫైల్ చేయడాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఆ ఛార్జ్ షీట్ అనేది బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 193 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద ఫైల్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.